అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నిన్న సాయంత్రం మన ఇంట్లోకి గబ్బిలం వచ్చేసింది అనమాట. ఎందుకు వచ్చిందో, మంచికి వచ్చిందో, చెడ్డకు వచ్చిందో నాకైతే తెలియదు. మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. అంటే గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏమవుతుంది అన్నట్లుగా ఒకలాగా చెప్తున్నారు. అంటే గబ్బిలం ఇంట్లోకి వస్తే ఇల్లే వదిలేసేయాలా, ఇల్లు ఖాళీ చేసి వెరైటీకి వెళ్ళిపోవాలా, ఇల్లు ముందు పెట్టేయాలా. కొంతమంది ఏమంటున్నారంటే ఇంట్లో ఏమన్నా దుష్ట శక్తులు ఉంటే కూడా ఆ విధంగా వస్తుంది, లేకపోతే ఏమన్నా చెడు చేయంటే ఆ విధంగా వస్తుంది అన్నట్లుగా. కాకపోతే ఒక పక్షి ఇంట్లోకి వస్తే ఇవన్నీ ఉంటాయా అన్నట్లుగా నాకు అనిపించింది. ఇదేది కరెక్ట్, నా నమ్మకం నేను నమ్మాలో, లేకపోతే ఎవరైనా చెప్పింది ఎదుటి మనుషులు యూట్యూబ్లో చెప్పింది నమ్మాలో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ఒకటే వచ్చింది, ఒకటి మాత్రం వచ్చింది. ఇల్లంతా రౌండ్ వేసుకొని ఉండేదే మా ఇల్లు జనాబిత్తుడు, ఇంతే ఇల్లు. ఆ ఇంట్లోకి వచ్చింది, రౌండ్ వేసుకొని వెళ్ళిపోయింది. కాకపోతే నేను ఒకటి అనుకున్నాను, ఏమంటే మంచిగో చెడుకో వచ్చింది, అయిపోయింది. మనం ఇల్లు ఖాళీ చేసేది ఇవన్నీ కూడా అవసరం లేదు. ఏమంటే దేవుడి మీద భారం వేసి ఏదైనా గుడికి వెళ్ళొద్దాము అన్నట్లుగా అనుకున్నాను. ఇప్పుడు గుడికి అయితే బయలుదేరుతున్నాను. ఏమంటే మన కాణిపాకం వినాయక స్వామి గుడికి అయితే వెళ్తున్నానండి. వినాయకుడి మీద భారం వేసి ఆయనకి అప్పగిచ్చేస్తాను, స్వామి ఇట్లా జరిగింది, మంచిగా చెడైనా నువ్వే చూసుకోవాలా, నీదే బాధ్యత అని చెప్పేద్దాం అన్నట్లుగా. ఎవరైనా మన అభిమానులు కాణిపాకంలో ఉంటే మాత్రం నన్ను అక్కడ కలవచ్చు. మీరు ఎవరైనా అభిమానంగా వచ్చి అమ్మతో మాట్లాడాలనుకుంటే నేను కాణిపాకంలో ఉంటాను. ఈరోజు ఇక్కడ 3 గంటలకు బయలుదేరు. జూలై 25 అండి ఈరోజు, శుక్రవారం. ఈరోజు అయితే నేను కాణిపాకంకి వస్తున్నాను. ఇప్పుడే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. మీరు ఎవరైనా అభిమానంగా మధులమ్మతో మాట్లాడాలని నా అభిమానులు ఉంటే నేను కూడా మిమ్మల్ని చూసినట్లు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది, మీరు కూడా నాతో మాట్లాడినట్టు ఉంటుంది కదా. దానికంటే ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. 3 గంటలకైతే ఇక్కడ బయలుదేరుతాను. 3:30-4 గంటల్లో నేను కాణిపాకంలో ఉంటానండి. నంబర్ కావాలంటే మీకు మన స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఆ నంబర్ కాల్ చేయొచ్చు. మీరు 3:30 పైన ఆ నంబర్ కాల్ చేస్తే నేను అక్కడ మీకు అందుబాటులో ఉంటాను అనమాట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. అదేవిధంగా మీకు ఎవరికి ఏమనిపించింది అంటే గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏమవుతుంది అని మీకు తెలిసింటే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.